వెల్కమ్ టు ఏపీ టెట్ డిఎస్సి ఫర్ యూ ఛానల్. ఈ వీడియోలో మనము మరి ఆంధ్రప్రదేశ్లో 2022లో నిర్వహించిన డీసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నుండి టీచింగ్ యాప్టిట్యూడ్కి సంబంధించిన క్వశ్చన్స్ వివరిద్దాము. మరి ఎవరైతే 2026 ఈ సంవత్సరము తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో డీసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తున్నారో, తెలుసు కదా డీసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎందుకు రాస్తారో? డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ 2 ఇయర్స్ కోర్స్ కంప్లీట్ చేయడానికి. అది కంప్లీట్ చేసిన తర్వాత టెట్ డిఎస్సి రాస్తే ప్రభుత్వ టీచర్ ఉద్యోగం మీ సొంతం అవుతుంది. చిన్న వయసులోనే ప్రభుత్వ ఉద్యోగులుగా స్థిరపడతారు. సో ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చారు ఎంట్రన్స్ ఎగ్జామ్ వరకు. మరి అప్లికేషన్ ఫీ పేమెంట్ డేట్ అయిపోయింది. అలాగే అప్లికేషన్ సబ్మిటింగ్ డేట్ కూడా అయిపోయింది. ఇప్పుడు మీరు ప్రిపేర్ కావాలి. తెలంగాణలో అయితే మరి 2026 మే 21 అండ్ 22 ఈ 2 తేదీల్లో తెలంగాణ డీసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ డీసెట్ మరి ఇంకా డేట్స్ రిలీజ్ చేయలేదు. సో రిలీజ్ చేసినప్పుడు నేను మీకు తెలియజేస్తాను. అయితే ఇప్పుడు ఈ వీడియోకి సంబంధించి టీచింగ్ యాప్టిట్యూడ్ని నేను అనలైజ్ చేస్తాను. అంటే 2022, 24 అండ్ 25 ఈ 3 ఇయర్స్లో వచ్చిన ఏపీ డీసెట్ పేపర్స్ నుండి కేవలం టీచింగ్ యాప్టిట్యూడ్ను ఈ వీడియోలో నేను వివరణాత్మకంగా చెప్తాను. ఎందుకంటే టీచింగ్ యాప్టిట్యూడ్ అనేది ఒక కొత్త సబ్జెక్ట్. ఇది సోషల్ కాదు, తెలుగు కాదు, మ్యాథ్స్ కాదు, ఫిజిక్స్ కాదు, సైన్స్ కాదు, బయాలజీ కాదు. ఇది ఒక కొత్త సబ్జెక్ట్. దీంట్లో అంతా టాపిక్స్ అన్ని కూడా మీ ఆలోచనకు పదును పెడతాయి అనమాట. బట్టి విధానం కాదు, ఇక్కడ మీరు ఆలోచించి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది టీచింగ్ యాప్టిట్యూడ్లో. సో ముఖ్యంగా టీచింగ్ యాప్టిట్యూడ్కి సంబంధించి ఉపాధ్యాయులకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి, బోధనా పద్ధతులకు సంబంధించి, బోధన సామాగ్రికి సంబంధించి, లేకపోతే విద్యా సంస్థల గురించి, లేకపోతే విద్య కోసం కృషి చేసిన వారి గురించి టీచింగ్ యాప్టిట్యూడ్లో క్వశ్చన్స్ వస్తాయి. సో ఇప్పుడు మనం ఆలస్యం చేయకుండా 2022 డీసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నుండి టీచింగ్ యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ చూద్దాము. నా సజెషన్ ఏంటంటే, యాజ్ ఎ వెల్ విషర్గా మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం ద్వారా చక్కగా ఎంట్రన్స్ ఎగ్జామ్లో రాణించగలుగుతారు. ఇంకోటి ఏంటంటే, మరి గమనించాలా, ఏ టాపిక్ నుండి క్వశ్చన్స్ వస్తాయో ఆ టాపిక్ మనకు తెలిస్తే మన ప్రిపరేషన్ ఇంకా స్మార్ట్గా ఉంటుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ నుండి క్వశ్చన్ అడిగినా కూడా మనం ఆన్సర్ చేయగలుగుతాం. సో స్టార్ట్ చేద్దాము. 2022 డీసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో టీచింగ్ యాప్టిట్యూడ్కి సంబంధించిన మొదటి ప్రశ్న ఏంటంటే, వాట్ ఈస్ ద ఎటమాలజికల్ రూట్ ఆఫ్ ద వర్డ్ విద్య? సో తెలుగులో దాన్ని విద్య అనే పదానికి వ్యుత్పత్తి మూలము ఏమిటంటే, విద్య అనే పదము ఏ పదం నుండి ఆవిర్భవించింది అని అడుగుతున్నాడు. వాట్ ఈస్ ద ఎటమాలజికల్ రూట్ ఆఫ్ ద వర్డ్ విద్య? సో బైలింగ్వల్ గా చెప్తా ఉన్నాను నేను ఈ పేపర్, ఈ 2022 పేపర్. సో ఆప్షన్స్ వచ్చేసి వేద, ఇంగ్లీష్లో వేద అన్నాడు, తెలుగులో వేదం అన్నాడు ఆప్షన్ 1. ఆప్షన్ 2 విధి, ఇంగ్లీష్ తెలుగు సేమ్ ఉంది. ఆప్షన్ 3 విద్, ఆప్షన్ 4 వైద్య. ఈ నాలుగింటిలో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 విద్ అనమాట. విద్ అన్న మూల పదం నుండి విద్య అనే పదం ఆవిర్భవించింది. యాక్చువల్గా ఈ విద్ అన్న పదం ఏంటంటే, ఇది ఒక సంస్కృత పదము, సంస్కృత భాషలో నుండి తీసుకున్నటువంటి పదము. విద్ అనేది సంస్కృత పదం. సో విద్ అంటే ఏంటంటే, 2 రకాల డెఫినేషన్స్ ఉన్నాయి. ఒకటి టు నో, తెలుసుకోవటం. రెండవది టు అండర్స్టాండ్. 2 రకాల అర్థాలు ఉన్నాయి విద్ అంటే సంస్కృతంలో, అంటే గ్రహించడం. సో ఈ 2 రకాల అర్థాలు విద్ అనే పదానికి ఇచ్చారనమాట. విద్ అనేది సంస్కృత పదము కదా. ఈ విద్ అనే సంస్కృత పదం నుండే మరి విద్య అన్నటువంటి పదము ఆవిర్భవించింది. గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఈసారి మార్చి అడగొచ్చు. అంటే విద్ అన్న పదము ఏ భాష నుండి తీసుకోబడింది అంటే సంస్కృత భాష నుండి తీసుకోబడింది. లేకపోతే విద్ అనగానేమి అని అడిగితే టు నో అండ్ టు అండర్స్టాండ్ రెండు ఇవ్వచ్చు, లేదా ఈ 2 స్టేట్మెంట్స్లో ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు. సో బాగా నీట్గా నోట్స్ రాసుకోండి, మీకు ఉపయోగపడుతుంది. సెకండ్ క్వశ్చన్ మనకు వెళ్దాం. ఎన్సిటీ ఈజ్ కన్సర్న్డ్ విత్. ఎన్సిటీ దేనికి సంబంధించింది? ఇక్కడ మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు చూడండి, ఎన్సిటీ యొక్క ఫుల్ ఫామ్ నేను చెప్తాను మీకు. ఎన్సిటీ యొక్క ఫుల్ ఫామ్ ఏమిటంటే, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్. టీచర్ ఎడ్యుకేషన్. సో ఇలా ఫుల్ ఫామ్స్ మీరు తెలుసుకోవాలి. ఎన్సిటీ ఇక్కడ నేను చెప్పాను. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, మీరు చూడండి. నేను ఇక్కడ ఇస్తాను. ఎన్సిటీ ఒకటి, ఎస్సీఈఆర్టీ, ఎస్సీఈఆర్టీ, ఎన్సీఈఆర్టీ, ఎన్సీఈఆర్టీ, తర్వాత ఆర్టీఈ, తర్వాత ఆర్టీఐ. ఇలాంటి ఫామ్స్, ఫుల్ ఫామ్స్ మీరు తెలుసుకోవాలన్నమాట. తెలుసుకోవాలి, వాటి యొక్క వేటికి సంబంధించిందో కూడా తెలుసుకోవాలి. అంటే ఆ టాపిక్ నుండి ఎక్కడ క్వశ్చన్ వచ్చినా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. సో ఇప్పుడు చూద్దాం. ఎన్సిటీ ఈజ్ కన్సర్న్డ్ విత్ ఆప్షన్ 1 కల్చరల్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, తెలుగులో సాంస్కృతిక మరియు సాంకేతిక విద్యకు సంబంధించింది. ఆప్షన్ 2 కంపల్సరీ ఎడ్యుకేషన్, అంటే నిర్బంధ విద్యకు సంబంధించింది. ఆప్షన్ 3 టెక్నికల్ ఎడ్యుకేషన్, అంటే సాంకేతిక విద్యకు సంబంధించింది. ఆప్షన్ 4 టీచర్ ఎడ్యుకేషన్, ఉపాధ్యాయ విద్యకు సంబంధించింది. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఎన్సిటిఈ అనేది ఉపాధ్యాయ విద్యకు సంబంధించింది. 1993లో ఇది స్టార్ట్ అయింది. 1993లో స్టార్ట్ అయింది. దీని విధులు కూడా చెప్తాను చూడండి, ఒకసారి మీరు నోట్స్లో రాసుకోండి. టీచర్ ట్రైనింగ్ కోర్సెస్ ఉంటాయి కదా, టీచర్ ట్రైనింగ్ కోర్సెస్ కదా. ఇప్పుడు మీరు చేస్తున్నారు టీచర్ ట్రైనింగ్ కోర్సెస్, అందుకోసం ఈ డీసెట్ రాస్తున్నారు. అంటే డిఎడ్, తర్వాత బిఎడ్, తర్వాత వచ్చేసి ఎంఎడ్, ఇలాంటి టీచర్ ట్రైనింగ్ కోర్సెస్కు సంబంధించినటువంటి సిలబస్ను, పాఠ్య ప్రణాళికను, సిలబస్ను, అర్హతలను, అదేవిధంగా మరి ప్రశ్నాపత్రాలను, వీటన్నిటిని ఈ కోర్సులకు సంబంధించి వీటన్నిటిని ఎవరు నిర్వహిస్తారంటే ఎన్సిటిఈ నిర్వహిస్తుంది. దాని యొక్క విధి అనమాట. అలాగే మరి టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ను, వాటికి గుర్తింపు ఇవ్వడం, వాటి గుర్తింపును రద్దు చేయడానికి కూడా ఎన్సిటిఈకి అధికారం ఉంది. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్కు అధికారం ఉంది, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. 1993లో స్టార్ట్ అయింది మనకి ఎన్సిటి, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్. అలా ఎస్సీఆర్టీ గురించి తెలుసుకోవాలి, ఎన్సీఆర్టీ గురించి తెలుసుకోవాలి, ఆర్టీఈ గురించి తెలుసుకోవాలి, ఆర్టీఐ గురించి తెలుసుకోవాలి. నేను వీలైతే వీటిపైన ఒక వీడియో కూడా చేస్తాను. మన టెట్ డిఎస్సి ఫర్ యూ ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మన ఇలాంటి ఉపయోగకరమైన వీడియోస్ కోసం మన ఛానల్ను, టెట్ డిఎస్సి ఫర్ యూ ఛానల్ను మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేయడం లేదు, లైక్ చేయండి ప్లీజ్. సో షేర్ కూడా చేయండి. సో కామెంట్ సెక్షన్లో మీరు తెలియజేయండి ఏ టాపిక్ మీద నేను ఏదైనా వీడియోస్ చేయాలనుకుంటే
మీరు ఈ డీసెట్‌కి సంబంధించి కామెంట్ సెక్షన్‌లో తెలియజేస్తే వాటి కోసం నేను వీడియోస్ చేస్తాను. సరే నెక్స్ట్ క్వెషన్. ద ఇయర్ ఇన్ విచ్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ వాస్ ఇంప్లిమెంటెడ్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది మీ మైండ్‌లో ఖచ్చితంగా ఉండాలి. చాలా ఇంపార్టెంట్. టెట్, డీఎస్సీ టీచర్‌కి సంబంధించిన ఎటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్‌లోనైనా గాని సరే, ఈ రైట్ టు ఎడ్యుకేషన్ మీద, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ మీద ప్రశ్నలుంటాయి. సో, ఇక్కడ విద్యా హక్కు చట్టం ఎప్పటి నుండి అమలులోకి వచ్చింది అని అడుగుతున్నాడు. సో, ఆప్షన్స్ వచ్చేసి 2008, 2009, 2010, 2011 అన్నాడు. దీని రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 2010. యాక్చువల్‌గా ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఆర్‌టీఈ ఇక్కడ ఇచ్చాను కదా ఆర్‌టీఈ. ఇది ఎప్పుడు పాస్ అయిందంటే, అంటే ఎప్పుడు దీన్ని పార్లమెంట్‌లో చట్టం చేశారంటే 2009లో ఈ ఆర్‌టీఈ యాక్ట్‌ను పార్లమెంట్‌లో చట్టం కింద చేశారు ఆర్‌టీఈ యాక్ట్. సో, అయితే ఇది ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 2010 నుండి అమల్లోకి వచ్చింది. ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యొక్క యాక్టివిటీస్ యొక్క ముఖ్య ఉద్దేశాలు చెప్తాను చూడండి. 6-14 ఇయర్స్ లోపు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరీ ఎడ్యుకేషన్ అంటే ఉచిత ప్రాథమిక నిర్బంధ విద్య. ఈ ఈ ఈ వర్డ్ మీకు నోట్ అయి ఉండాలి. ఉచిత ప్రాథమిక, ఉచిత ప్రాథమిక నిర్బంధ విద్య, నిర్బంధ విద్య. 6 నుండి 14 సంవత్సరాల పిల్లలకు ఖచ్చితంగా ఉచిత ప్రాథమిక నిర్బంధ విద్య నేర్పించాలని ఆర్‌టీఈ యాక్ట్ 2009 చెబుతుంది. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు పాస్ అయింది పార్లమెంట్‌లో ఈ యాక్ట్ అంటే 2009లో పాస్ అయింది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్. ఎప్పటి నుండి అమలులోకి వచ్చింది అంటే దేశవ్యాప్తంగా 2010 నుంచి ఆర్‌టీఈ యాక్ట్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అమలులోకి వచ్చింది. దీని ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే మొదటిది 6 నుండి 14 సంవత్సరాల పిల్లలు ఖచ్చితంగా ఉచిత ప్రాథమిక నిర్బంధ విద్య వాళ్ళకి అందించాలి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల బాధ్యత ఇది. రెండవది విద్యార్థి తనకు నచ్చిన స్కూల్‌లో విద్యార్థి నచ్చిన స్కూల్‌లో చేరవచ్చు. ఏ స్కూల్ యాజమాన్యం కూడా నీకు సీట్ ఇవ్వను అని చెప్పడానికి హక్కు లేదు. ఇది తల్లిదండ్రుల హక్కు. ఇది తెలుసుకోవాలి తల్లిదండ్రులు చాలామంది. చాలా స్కూల్స్‌లో మా స్కూల్‌లో అడ్మిషన్ ఇవ్వమంటారు. కానీ ఈ ఆర్‌టీఈ యాక్ట్‌తో నేను ఏం చెప్తుందంటే తనకు నచ్చినటువంటి స్కూల్‌లో విద్యార్థి చేరడానికి హక్కుంది ఆర్‌టీఈ యాక్ట్ ప్రకారము. అలాగే మూడవది మరి ఇది విద్యార్థులకు సంబంధించింది. ఏంటంటే విద్యార్థులను శారీరకంగా అలాగే మానసికంగా హింసించరాదు. మానసికంగా హింసించరాదు. కానీ చాలా ప్రైవేట్ స్కూల్స్‌లో, గవర్నమెంట్ స్కూల్స్‌లో తక్కువ, చాలా ప్రైవేట్ స్కూల్స్‌లో 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు, ఇంటర్మీడియేట్ పాస్ అయిన వాళ్ళు, పిల్లల సైకాలజీ తెలియదు, పిల్లల ఆలోచనలు తెలియవు, పిల్లల భావోద్వేగాలు తెలియవు. నర్సరీ స్కూల్ నుండే పిల్లలను మానసికంగా అంటే మాటల ద్వారా వాళ్ళ హృదయాలను గాయపరచడం, కొట్టడం ఇలాంటివి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో సీరియస్‌గా చర్యలు తీసుకుంటే బాగుంటది. ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యమో కాదు. శారీరకంగా, మానసికంగా పిల్లలను హింసించరాదని ఆర్‌టీఈ యాక్ట్ 2009 చెప్తుంది. ఒకవేళ అలా చేస్తే అది నేరంగా పరిగణించబడుతుంది. చాలా జాగ్రత్త. సో, ఆ స్కూల్స్ మీద యాక్షన్ కూడా తీసుకుంటారు కంప్లెయింట్ చేస్తే. ఈ విధంగా మానసికంగా, భౌతికంగా మా పిల్లల్ని హింసిస్తున్నారని తల్లిదండ్రులు కంప్లెయింట్ చేస్తే విత్ ప్రూఫ్స్‌తో ఖచ్చితంగా ఆ స్కూల్స్ పైన యాక్షన్స్ ఉంటాయి. కన్సర్న్డ్ అక్కడ ఉన్నటువంటి ఎంఈఓకి గాని, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గాని మీరు కంప్లెయింట్ ఇవ్వచ్చు. అలాగే వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎ టీచర్? ఇంకో విషయం నేను చెప్పడం మర్చిపోయాను. అందరూ టీచర్లు అలా ఉండరు. కొంతమంది టీచర్స్ ఉన్నారు. గవర్నమెంట్ ఉపాధ్యాయులు గాని, మరి ప్రైవేట్ రంగంలో ప్రైవేట్ ఎడ్యుకేషన్ స్కూల్స్‌లో కానీ కొంతమంది ఉపాధ్యాయులు ఉన్నారు. చక్కగా పిల్లలను అర్థం చేసుకొని వాళ్ళకు ఏ పద్ధతిలో చెప్తే వాళ్ళకి అర్థమైతదో ఆ పద్ధతిలో వాళ్ళకి బోధించి పిల్లలను పైకి తీసుకొచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళకి నా జోహార్లు. సో, ఇక్కడ క్వెషన్ చూద్దాం. వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎ టీచర్? ఒక ఉపాధ్యాయునికి అత్యంత ముఖ్యమైనది ఏంటి? ఫస్ట్ ఆప్షన్ టు మెయింటైన్ డిసిప్లైన్ ఇన్ క్లాస్. తరగతి గదిలో క్రమశిక్షణ కాపాడడం. టు బి పంక్చువల్ ఇన్ క్లాస్. తరగతిలో సమయపాలన పాటించడం. థర్డ్ ఆప్షన్ టు రిమూవ్ లెర్నింగ్ డిజార్డర్స్ ఆఫ్ స్టూడెంట్స్. విద్యార్థుల అభ్యసన లోపాలను తొలగించడం. ఫోర్త్ ఆప్షన్ టు బి ఎ గుడ్ ఆరేటర్. మంచి వక్తగా ఉండటం. 4 ఆప్షన్స్ కరెక్ట్ అనిపిస్తది. కానీ 4 బెస్ట్ ఫస్ట్ ఏం చేయాలంటే ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. టు రిమూవ్ లెర్నింగ్ డిజార్డర్స్ ఆఫ్ స్టూడెంట్స్. విద్యార్థుల అభ్యసన లోపాలను ఉపాధ్యాయుడు గుర్తించి వాటిని తొలగించాలి. ఇది ఉపాధ్యాయుని యొక్క ముఖ్యమైన పని. దాని తర్వాతే తరగతి గదిలో క్రమశిక్షణ ఉండటం, తరగతికి సమయపాలన నేర్పించడం, మంచి వక్తగా ఉండటం, దీని తర్వాత ఏదైనా కానీ. సో, 2022లో లాస్ట్ క్వెషన్, ఫిఫ్త్ క్వెషన్ చూద్దాం మనం. టు రైజ్ ద స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇట్ ఈస్ నెసెసరీ. విద్యా ప్రమాణాలను పెంచడానికి ఇది అవసరం అంటున్నాడు. ఏది అవసరం ఈ 4 ఫస్ట్ ఆప్షన్ టు ఎవాల్యుయేట్ స్టూడెంట్స్ కంటిన్యూస్లీ. అంటే విద్యార్థులను నిరంతర మూల్యాంకనం చేయాలి. ఆప్షన్ 2 టు గివ్ హై సాలరీ టు టీచర్స్. అంటే ఉపాధ్యాయులకు అధిక జీతాలు ఇవ్వాలి. ఆప్షన్ 3 టు రివైజ్ కరికులం. అంటే పాఠ్య ప్రణాళికలను సవరించాలి. ఆప్షన్ 4 టు మేక్ గుడ్ స్కూల్ బిల్డింగ్. మంచి పాఠశాల భవనాన్ని నిర్మించడం చేయాలి. 4 కూడా కరెక్టే. అయితే విద్యా ప్రమాణాలను పెంచడానికి మొదటగా చేయాల్సింది ఏంటంటే ఆప్షన్ 1 అన్నమాట. అంటే విద్యార్థులను నిరంతర మూల్యాంకనం చేయడం అవసరము. సో, ఈ మూల్యాంకనానికి సంబంధించిన టాపిక్ పైన క్వెషన్స్ వస్తాయి. సో, ఎఫ్ఏ అంటే ఫార్మాటివ్ అసెస్మెంట్, ఎస్ఏ అంటే సమ్మేటివ్ అసెస్మెంట్ అంటే ఏంటి అనేది నేను ప్రీవియస్ వీడియోస్‌లో చేశాను. మన డిఎస్సి 5 ఛానల్‌లోకి వెళ్ళి మీరు 2018 డీసెట్ వీడియో చూసినా ఓకే. అలాగే 2019 ఈ 2 ఇయర్స్‌కి సంబంధించిన డీసెట్ పేపర్స్ పైన టీచింగ్ యాప్టిట్యూడ్‌కి సంబంధించి, జనరల్ నాలెడ్జ్‌కి సంబంధించి నేను వీడియోస్ చేయడం జరిగింది. మీరు చూస్తే మీకు క్లియర్‌గా ఉంటుంది. ఫార్మాటివ్ అసెస్మెంట్ అంటే ఏంటి? ఎప్పుడు చేస్తారు? సమ్మేటివ్ అసెస్మెంట్ అంటే ఏంటి? ఎప్పుడు చేస్తారు? ఇదంతా కూడా వివరంగా ఉంది. ఇక్కడ నుండి ఖచ్చితంగా బిట్ వస్తది. కాబట్టి ఎవరైనా సీరియస్‌గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మన డిఎస్సి 5 ఛానల్‌లో 2018 డీసెట్ పేపర్‌ను, 2019 డీసెట్ పేపర్‌ను ఒకసారి వాచ్ చేయండి. మీకు ఉపయోగపడుతుంది. నోట్స్ రాసుకోండి ముఖ్యంగా. సో, నెక్స్ట్ మనము 2022 పేపర్ అయిపోయింది. 2024 పేపర్‌లోకి వెళ్తా ఉన్నాము. ఏపీ ఆంధ్రప్రదేశ్ డీసెట్ 2024 పేపర్ నుంచి టీచింగ్ యాప్టిట్యూడ్ క్వెషన్స్ చూస్తున్నాం. సో, ఒక సహారా ఎడారి గురించి ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు వివరించడానికి మీరు ఉపాధ్యాయునిగా సూచించదగిన బోధనా సామాగ్రి ఏది కింది వాటిలో? ఫస్ట్ ఆప్షన్ పాఠ్యపుస్తకం, రెండో ఆప్షన్ బ్లాక్ బోర్డ్, మూడో ఆప్షన్ లైబ్రరీ, నాలుగో ఆప్షన్ ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్. 4ని ఉపయోగించొచ్చు. అయితే ది బెస్ట్ ఏది అంటున్నాడు అనమాట. సో, అప్పుడు ఆప్షన్ 4 అవుతుంది. ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్. అంటే డిజిటల్ బోర్డ్స్ అంటాం కదా, ఈ మధ్య కాలంలో డిజిటల్ బోర్డ్స్‌లో క్లాసెస్ చేస్తా ఉన్నారు. డిజిటల్ బోర్డ్స్ ఆర్ ఎలక్ట్రానిక్ బోర్డ్స్ అంటామన్నమాట. సో, సహారా ఎడారి గురించి విద్యార్థులకు బోధించాలనుకుంటే ఇంటరాక్టివ్ ప్యానెల్ ఉంటే
చాలా సమర్థవంతంగా బోధించగలుగుతాం సహారా ఎడారి గురించి. పాఠ్యపుస్తకాల ద్వారా, బ్లాక్ బోర్డ్ ద్వారా, లైబ్రరీ ద్వారా బోధించొచ్చు కానీ, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ ద్వారా సమర్థవంతంగా బోధిస్తాము. కాబట్టి మీరిక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. బోధనా సామాగ్రి గురించి కూడా ప్రశ్నలొస్తాయి. బోధనా సామాగ్రికి సంబంధించిన ప్రశ్నలొస్తాయి. భూమి గుండ్రంగా అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. సోషల్ స్టూడెంట్స్ అయితే భూమి గుండ్రంగా ఉంది అని బోధించడానికి ఉపాధ్యాయుడు సూచించదగిన బోధనా సామాగ్రి ఏది? అంటే ప్రపంచ పటము, రెండవది గ్లోబు, మూడవది అట్లాస్, నాలుగోది ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ ఇచ్చినప్పుడు అప్పుడు ఏదవుతుంది సూటబుల్ ఆన్సర్? గ్లోబ్ అనమాట. అంటే బోధన అంశానికి తగ్గట్టుగా బోధనా సామాగ్రి ఉండాలి. టీచింగ్ ఎయిడ్స్ అంటాం అనమాట. ఓకేనా? సో మీరు ఇది సోషల్ స్టూడెంట్‌కి ఈ విధంగా వస్తుంది. ఒకవేళ బయాలజికల్ స్టూడెంట్ ఉంటే, ఒకవేళ ఫిజికల్ సైన్స్ స్టూడెంట్ ఉంటే, ఆ సబ్జెక్ట్‌కి సంబంధించినటువంటి ప్రశ్నలొస్తాయి. కాబట్టి బోధనా పద్ధతుల గురించి మీకు అవగాహన ఉండాలి. బోధనా సామాగ్రి గురించి కూడా మీకు అవగాహన ఉండాలి. ఆ యాంగిల్‌లో మీరు గిన ప్రిపేర్ అయితే ఎగ్జామ్‌లో ఏ విధంగా వచ్చినా కూడా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా? నెక్స్ట్ నంబర్ 2 పిల్లల భాషా సామర్థ్యాలను మెరుగుపరచడానికి ఉపాధ్యాయుడు దీన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. చూడండి 2024లోనే 2 క్వెషన్స్‌లో ఫస్ట్ క్వెషన్‌లో కూడా లైబ్రరీ వచ్చింది. సెకండ్ క్వెషన్‌లో కూడా లైబ్రరీ వచ్చింది. కదా! చూడండి కన్‌ఫ్యూజ్ కాకుండా అందుకే వీటి మీద మీరు నోట్స్ రాసుకుంటే మీకు క్లియర్‌గా ఉంటుంది. ఎక్కడ క్వెషన్ అడిగినా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. పిల్లల భాషా సామర్థ్యాలను మెరుగుపరచడానికి ఉపాధ్యాయుడు దీన్ని సమర్థవంతంగా ఉపయోగించాలి. ఆప్షన్ 1 పోటీ పరీక్షలు, ఆప్షన్ 2 ప్రయోగశాల, ఆప్షన్ 3 ఆట స్థలం, ఆప్షన్ 4 లైబ్రరీ. సో దానికి సరైన జవాబు లైబ్రరీ. అవును. లైబ్రరీలో అయితే భాషా సామర్థ్యాలకు సంబంధించిన పుస్తకాలు అనేకం ఉంటాయి. తెలుగైనా, ఇంగ్లీష్ అయినా ఏ భాషా సామర్థ్యమైనా దానికి సంబంధించిన పుస్తకాలు, డిక్షనరీలు, నిఘంటువులు, మరి వ్యాఖ్యానాలు, అలాగే ప్రోజ్ అండ్ పోయెట్రీ కదా, పద్య భాగము, గద్య భాగము వాటికి సంబంధించిన పుస్తకాలన్నీ లైబ్రరీస్‌లో ఉంటాయి. కాబట్టి పిల్లలలో భాషా సామర్థ్యాలను మెరుగుపరచాలంటే ఉపాధ్యాయుడు వారు విద్యార్థులు లైబ్రరీని ఉపయోగించుకునేటట్టు ప్రోత్సహించాలి. సో ప్రయోగశాలల్లో మరి సత్యం ఏంటో తెలుసుకోవడానికి పిల్లలను ప్రయోగశాలకు మనము అలవాటయ్యేటట్టు చేయాలి. సో ఫిజిక్స్‌లో, ముఖ్యంగా సైన్స్‌లో ఈ ప్రయోగశాల కీలక పాత్ర వహిస్తుంది. పోటీ పరీక్షలు విద్యార్థుల సామర్థ్యాన్ని తెలియజేస్తాయి. ఆట స్థలంలో విద్యార్థికి శారీరక, మానసిక అభివృద్ధి ఉంటుంది. శారీరకంగా, మానసికంగా అభివృద్ధి చెందుతాడు ఆట స్థలంలో విద్యార్థి. కాబోయే ఉపాధ్యాయులుగా మీరు ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి. థర్డ్ క్వెషన్ చూద్దాము. ఒక విద్యార్థి బోర్డులోని పదాలను చదవమని ఉపాధ్యాయుడు అడిగాడు. ఒక విద్యార్థిని బోర్డులో తను రాసిన పదాలను చదవమని ఉపాధ్యాయుడు అడిగాడు. అయితే ఆ విద్యార్థి నిశ్శబ్దంగా బోర్డును చూశాడు. అప్పుడు ఒక ఉపాధ్యాయునిగా మీరేం చేస్తారు? ఆప్షన్ 1 తన తల్లిదండ్రులకు సమాచారం అందిస్తారు. ఆప్షన్ 2 అతన్ని తిడతారు. ఆప్షన్ 3 నా తర్వాత పునరావృతం చేయమని అడుగుతారు. ఆప్షన్ 4 ఏవైనా దృష్టి లోపాలు ఉంటే వాటి గురించి తెలుసుకుంటారు. సో ఆబ్వియస్‌గా ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఒక ఉపాధ్యాయుడు బోర్డు మీద రాసిన పదాలను విద్యార్థిని చదవమని అడిగినప్పుడు ఆ విద్యార్థి చదవలేకపోతున్నాడు, నిశ్శబ్దంగా ఉన్నాడంటే మొట్టమొదట ఉపాధ్యాయుడు చేయాల్సిన పని ఏంటంటే ఆ విద్యార్థిలో ఏవైనా దృష్టి లోపాలు ఉన్నాయో లేదో వాటి గురించి తెలుసుకోవాలి. దాని తర్వాత ఆప్షన్ 4 క్వెషన్ నెంబర్ 4 ఒక ఉపాధ్యాయుడిగా పిల్లలు మొదటి గణిత సమస్యలను పరిష్కరించడానికి మీరు ఈ వ్యూహాన్ని అంటే ఈ బోధనా పద్ధతిని అనుసరించాలి అంటున్నాడు. పిల్లలలో మొదట గణిత సమస్యలు వారు పరిష్కరించేటట్టు చేయడానికి మీరు ఏ వ్యూహాన్ని అనుసరిస్తారు? ఆప్షన్ 1 పని సమస్యలు ఇస్తారు. ఆప్షన్ 2 మౌఖిక గణితం ఇస్తారు. ఆప్షన్ 3 రీడింగ్ టేబుల్స్ ఇస్తారు. ఆప్షన్ 4 డిక్టేషన్ ఇస్తారు. సో ఇదంతా మీకు టీచింగ్ యాప్టిట్యూడ్ ఒక కొత్త సబ్జెక్ట్ అండి. మీరు నోట్స్ రాసుకుంటే కానీ స్కోర్ చేయలేరు. టీచింగ్ యాప్టిట్యూడ్‌కు 5 మార్క్స్ ఉన్నాయి. సింగిల్ మార్క్ కూడా మీ ర్యాంక్‌ని డిసైడ్ చేస్తుంది. కేటగిరీ ఏ సీట్స్ వచ్చేసి గవర్నమెంట్ డీఎడ్ కాలేజెస్‌కి సంబంధించినవి. కేటగిరీ బి సీట్స్ వచ్చేసి ప్రైవేట్ డీఎడ్ కాలేజెస్‌కి సంబంధించినవి. గవర్నమెంట్ డీఎడ్ కాలేజెస్‌లో మీరు కోర్స్ చేస్తే టెట్, డీఎస్సీ ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో మీరు పర్ఫెక్ట్‌గా ఉంటారు. ప్రైవేట్ డీఎడ్ కాలేజెస్ వచ్చేసి చాలా తక్కువ మంది మాత్రమే పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ అవ్వగలుగుతారు. సో దీని రైట్ ఆన్సర్ వచ్చేసి మౌఖిక గణితం. ఒక ఉపాధ్యాయుడిగా పిల్లలు మొదటి గణిత సమస్యలను పరిష్కరించాలంటే అనుసరించాల్సిన వ్యూహం ఏంటంటే మౌఖిక గణితం ఇవ్వడం. మౌఖిక గణితం ఇవ్వడం అంటే ఏం కాదండి. పెద్ద సమస్య ఏం కాదు ఇది. మౌఖిక గణితం అంటే పెన్ను, పేపర్ లేకుండా గణిత సమస్యలను వాళ్ళకి ఇస్తాం. అంటే డీటెయిల్‌గా చెప్తాను. ఒక గణిత ఉపాధ్యాయుడిగా నువ్వేం చేస్తావంటే విద్యార్థిని పిలిచి ఒక రూ. 100 ఇచ్చి రూ. 50 బుక్స్, ఒక రూ. 10 పెన్ కొనుక్కొని రమ్మని చెప్తావు. ఆ టాస్క్ ఇస్తావన్నమాట. అరే నేను నీకు రూ. 100 ఇచ్చాను. నువ్వు షాప్‌కెళ్ళి రూ. 50 పుస్తకాలు కొన్నావు. రూ. 10 పెన్ కొన్నావు. ఇప్పుడు నీ దగ్గర ఎంత బ్యాలెన్స్ ఉంటుందిరా అంటే వాడు పెన్ను, పేపర్ లేకుండా మనసులోనే ఆలోచన చేసి సార్ రూ. 40 నాకు రిటర్న్ వస్తది సార్ అంటాడు. వీటిని మౌఖిక గణితాలు అంటారు. సో పిల్లల్లో మొదటగా గణిత సమస్యలు వారు పరిష్కరించేటట్టు చేయాలంటే ముందు ఇవ్వాల్సిన హోంవర్క్ కాదు. మౌఖిక గణితం ఇవ్వాలి. సో డిక్టేషన్ అంటే ఇది భాషా సామర్థ్యాలకు సంబంధించింది. అంటే వాళ్ళు తప్పులు లేకుండా ఆ పదాలను రాయగలగాలి. ఇంగ్లీష్ అయినా, తెలుగు అయినా, హిందీ అయినా అది డిక్టేషన్ అన్నమాట. నెక్స్ట్ నెంబర్ 5 మన రాష్ట్రంలోని పాఠశాలల్లో ప్రస్తుతం మదింపు ప్రక్రియ చూడండి. ఇది లేదు, ఈ సైన్ లేదు. మదింపు ప్రక్రియ భారతదేశంలో ఆధునిక విద్యా సంస్కరణల సాధారణ సందర్భాన్ని ఊహించుకుంది. సారీ ఇదంతా లేదండి. క్వెషన్ ఎక్కడో కొద్దిగా వేరే టెక్స్ట్ యాడ్ అయింది. సో మన రాష్ట్రంలోని పాఠశాలలో ప్రస్తుతం మదింపు ప్రక్రియ దేనికి సంబంధించింది అంటున్నాడు. 1 పరీక్షా విధానము, 2 బుక్ బేస్డ్ అసెస్మెంట్, 3 నిరంతర సమగ్ర మూల్యాంకనము, 4 స్వీయ మూల్యాంకనం. సో ఆప్షన్ 3 నిరంతర సమగ్ర మూల్యాంకనము. సమ్మాటివ్ అసెస్మెంట్, ఫార్మాటివ్ అసెస్మెంట్ ఈ రెండింటి గురించి చెప్పాను. మూల్యాంకనం అనే టాపిక్ మీద ఖచ్చితంగా క్వెషన్స్ రావడానికి అవకాశం ఉంది. సో మన రాష్ట్రంలోని ప్రస్తుత పాఠశాలలో మదింపు ప్రక్రియ నిరంతర సమగ్ర మూల్యాంకనం. గుర్తుపెట్టుకున్నారు కదా. నెక్స్ట్ 2025 డీసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చినటువంటి టీచింగ్ యాప్టిట్యూడ్ క్వెషన్స్. సో విద్యార్థులలో జ్ఞాపక శక్తిని పెంపొందించడానికి ఉపాధ్యాయుడిగా మీరు అనుసరించాల్సిన పద్ధతి ఏంటి? ఆప్షన్ 1 వార్తలు చదివిస్తారు. ఆప్షన్ 2 హోంవర్క్ ఇస్తారు. ఆప్షన్ 3 ఎక్కాలు మరియు పద్యాలు అభ్యాసం చేయిస్తారు. ఆప్షన్ 4 డ్రాయింగ్ చేయిస్తారు. ఏది ఆన్సర్ అంటే ఆప్షన్ 3 వాళ్ళతో ఎక్కాలు మరియు పద్యాలు అభ్యాసం చేయిస్తారు. వాళ్ళ జ్ఞాపక శక్తి
అని పరీక్షించడానికి. సో, దీన్ని బట్టి పద్ధతి అని కూడా అంటారండి. జ్ఞాపక శక్తిని పరీక్షించేది ఏదంటే బట్టి పద్ధతి. అందుకే నేను నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడమని చెప్తున్నా. బట్టి పద్ధతిలో ఏం చేస్తారంటే విద్యార్థుల యొక్క జ్ఞాపక శక్తిని పరీక్షిస్తారు. ఇలా అడగొచ్చు. విద్యార్థుల యొక్క జ్ఞాపక శక్తిని పరీక్షించే పద్ధతి ఏదంటే బట్టి పద్ధతి. సో, గుర్తుపెట్టుకోండి. అలాగే క్వెషన్ నెంబర్ 2. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన పిల్లల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన పాఠశాలలేవి? ఆప్షన్ 1 మోడర్న్ స్కూల్స్, ఆప్షన్ 2 సైనిక పాఠశాలలు, ఆప్షన్ 3 నవోదయ విద్యాలయాలు, ఆప్షన్ 4 కేంద్రీయ విద్యాలయాలు. అంటే ఆప్షన్ 3 నవోదయ విద్యాలయాలు దీనికి రైట్ ఆన్సర్ అన్నమాట. గ్రామీణ ప్రాంతాల్లో మరి ప్రతిభావంతులైన పిల్లల కోసము మరి నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయడము జరిగింది. సో, ఈ టాపిక్ మీద కూడా మీరు ప్రిపేర్ అవ్వండి. స్పెషల్ స్కూల్స్ ఉంటాయి. మొన్న రీసెంట్‌గా ఒక దాంట్లో ఏమడిగారంటే మరి ప్రత్యేకమైన ప్రత్యేక అవసరాల గల పిల్లల కోసం ఏ పాఠశాలను ఒక ఉపాధ్యాయునిగా మీరు సూచిస్తారంటే భవిత పాఠశాలలను సూచిస్తాం. అది గుర్తుపెట్టుకోండి. సో, ప్రత్యేకంగా ఏ పాఠశాలలు అయితే ఉంటాయో వాటిని మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే మీరు మోడల్ స్కూల్స్, సైనిక పాఠశాలలు, నవోదయ విద్యాలయాలు, కేంద్రీయ విద్యాలయాలు వీటిని కూడా మీరు చక్కగా నోట్ చేసుకుంటే ఇక్కడ నుండి ప్రశ్న వస్తే ఈజీగా మీరు జవాబు చేయగలుగుతారు. వీలైతే దీని మీద కూడా నేను ఒక వీడియో చేస్తాను. మన ఛానెల్‌లో రెగ్యులర్‌గా ఫాలో అవ్వండి. నెక్స్ట్ పిల్లల చేతి రాత బాగుండటానికి ఉపాధ్యాయుడికి ఇది ఉపయోగపడుతుంది. ఆప్షన్ 1 ఇంపోజిషన్ రాయడం, ఆప్షన్ 2 కాపీ బుక్ రాయడం, ఆప్షన్ 3 డిక్టేషన్ అంటే శృతలేఖనం, ఆప్షన్ 4 చిన్న వయసు నుండే రాయడం అలవాటు చేయడం. సో, చాలా మంది ఇది పెట్టేస్తారు. ఇది తప్పండి. చిన్న పిల్లలకు కాపీ రైటింగ్ ఇవ్వకూడదు. 3 ఇయర్స్ పిల్లలకు, 4 ఇయర్స్ పిల్లలకు, 5 ఇయర్స్ పిల్లలకు కాపీ రైటింగ్ ఇవ్వకూడదు. చాలా తప్పు. ఈ ఆన్సర్ టక్మని పెట్టేశారు. చిన్న వయసు నుండే రాయడం అలవాటు చేయడం అనేది. దీని రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 కాపీ రైట్ బుక్ రాయడం. ఒక ఏజ్ తర్వాత మనం పిల్లలకు కాపీ రైటింగ్ బుక్ ఇవ్వాలి. తద్వారా వాళ్ళ చేతి రాత బాగుంటుంది. సో, నెక్స్ట్ లాస్ట్ క్వెషన్ 2025లో ఫోర్త్ క్వెషన్. పిల్లల సాధన స్థాయికి అంటే అచీవ్‌మెంట్ లెవెల్‌కు సంబంధించి తప్పుగా ఉన్న ప్రకటనను గుర్తించండి అంటున్నాడు. తప్పుగా ఉన్న ప్రకటనను గుర్తించండి అంటున్నాడు. ఇక్కడ ఏమన్నాడంటే ఆప్షన్ 1 ప్రతి బిడ్డకు తనదైన అభ్యసన స్థాయి ఉంటుంది. ఆప్షన్ 2 పిల్లలను ఒకరితో ఒకరు పోల్చకూడదు. ఆప్షన్ 3 ప్రేరణ లేకుండా పిల్లలు నేర్చుకోలేరు. ఆప్షన్ 4 తల్లిదండ్రులు నిరక్షరాస్యులైతే పిల్లలు చదువుకోలేరు. అచీవ్‌మెంట్ లెవెల్‌కు సంబంధించి తప్పుగా ఉన్న ప్రకటన. మనం చూద్దాం. ప్రతి బిడ్డకు తనదైన అభ్యసన స్థాయి ఉంటుంది. ఇది ట్రూ. పిల్లలను ఒకరితో ఒకరు పోల్చకూడదు. అవును, ఇది కూడా ట్రూనే. ప్రేరణ లేకుండా పిల్లలు నేర్చుకోలేరు. అవును, ట్రూ కదా. ప్రేరణ లేకుండా అంటే పిల్లలకు ఆసక్తి లేకుండా ఏది నేర్చుకోలేరండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉపాధ్యాయునిగా నువ్వు మరి గణిత ఉపాధ్యాయునిగా నీవు మరి ఆకారాల గురించి ఐ మీన్ షేప్స్ గురించి ట్రయాంగిల్, రెక్టాంగిల్, స్క్వేర్, పాలిగాన్ ఇవన్నీ చెప్పాలంటే డైరెక్ట్‌గా నువ్వు టాపిక్‌లోకి వెళ్ళావనుకో వాళ్ళకి ఇంట్రెస్ట్ రాదు. ప్రేరణ అనేది ఉండదు. కానీ ఒక్కొక్క ఆకారాన్ని వాళ్ళని ఐడెంటిఫై చేయమని చెబుతూ వాళ్ళని ప్రేరేపిస్తూ నువ్వు క్లాస్ స్టార్ట్ చేసినావంటే పిల్లలు హ్యాపీగా నేర్చుకుంటారు. ఇక్కడ ఏమన్నాడు? ప్రేరణ లేకుండా పిల్లలు నేర్చుకోలేరు. కరెక్ట్ అది స్టేట్మెంట్. 4ది తల్లిదండ్రులు నిరక్షరాస్యులైతే పిల్లలు చదువుకోలేరు. ఇది ఫాల్స్ స్టేట్మెంట్ కదా. కాబట్టి ఇది రైట్ ఆన్సర్ అన్నమాట. తప్పుగా జతపరచబడిన ప్రకటన అన్నాడు ఇక్కడ. సో, తల్లిదండ్రులు నిరక్షరాస్యులైతే పిల్లలు చదువుకోలేరా? ఖచ్చితంగా చదువుకుంటారు కదా. వాళ్ళు తల్లిదండ్రులు నిరక్షరాస్యులైనంత మాత్రాన పిల్లలు చదువుకోలేరు అనడం ఫాల్స్ స్టేట్మెంట్. లాస్ట్ క్వెషన్ 2025లో లాస్ట్ క్వెషన్. మీ నివాస ప్రాంతంలో ఉన్న మానసిక వైకల్యం ఉన్న పిల్లవాడు ఉన్నాడు. ఇందాకే చెప్పాను నేను. ఉపాధ్యాయుడిగా మీరు ఆ బాబును ఏ పాఠశాలలో చేర్పిస్తారు? భవిత కేంద్రము, అంగన్వాడీ కేంద్రము, కేజీబీవీ ప్రీ ప్రైమరీ స్కూల్. ఆప్షన్ 1 భవిత కేంద్రంలో చేర్పిస్తారు. మానసిక వైకల్యం ఉన్న పిల్లల కోసం. చూడండి 2025లోనే స్కూల్స్‌కి సంబంధించిన ప్రశ్నలు 2 వచ్చాయి కదా. అక్కడ ఏమన్నాడు? గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభావంతులైన పిల్లలను ఏ పాఠశాల వారి కోసం ఏర్పాటు చేయబడిన ప్రత్యేకమైన పాఠశాలలు ఏవి అన్నాడు. అక్కడ ఏం చెప్పాం మనం? నవోదయ పాఠశాలలు. ఇక్కడ ఏమంటున్నాడు? మీ నివాస ప్రాంతంలో మానసిక వైకల్యం ఉన్న పిల్లలు ఉన్నారు. అప్పుడు ఉపాధ్యాయుడిగా మీరు ఆ పిల్లవాళ్ళను లేకపోతే ఆ బాబును ఏ పాఠశాలలో చేర్పిస్తారంటే భవిత కేంద్రంలో చేర్పిస్తాము. కాబట్టి ఆ టాపిక్ ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే నేను 2019, 2022, 2024 అలాగే 2025 ఈ 4 ఇయర్స్ డీసెట్, ఏపీ డీసెట్, స్పెషల్‌గా ఏపీ డీసెట్ మరి ఈ పేపర్స్ నుండి టీచింగ్ యాప్టిట్యూడ్‌ను సెపరేట్ చేశానన్నమాట. దానికి సంబంధించిన పీడీఎఫ్ ఫైల్‌ను నేను మీకు లింక్‌లో ఇస్తాను డిస్క్రిప్షన్‌లో. మీరు ఆ లింక్ క్లిక్ చేస్తే నా గూగుల్ డ్రైవ్ అకౌంట్ నుంచి మీరు ఈ పీడీఎఫ్ ఫైల్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మరి నేను 2018 అండ్ 2019 ఏపీ డీసెట్ టీచింగ్ యాప్టిట్యూడ్ పైన అలాగే జనరల్ నాలెడ్జ్ పైన వీడియోస్ చేశాను. వాటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు వాటిని క్లిక్ చేస్తే ఈజీగా మీరు ఆ వీడియోని వాచ్ చేయొచ్చు. చాలా యూస్‌ఫుల్. సో, మర్చిపోకుండా ఈ 2 చేయండి. మీకు ఈ పీడీఎఫ్ ఫైల్ అందుబాటులో ఉంటుంది. డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రిపేర్ కావచ్చు. అలాగే మరి ఈ ప్రీవియస్ వీడియోస్ కూడా మీరు చూడొచ్చు. థాంక్ యూ వన్ అండ్ ఆల్.